కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఒక మాట, అధికారంలోకి వచ్చినాక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ మీద చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఈరోజు కర్నూలు జిల్లాలో ప్రధానంగా యువత, చదువుకున్న యువత ఎక్కడ ఏ విధమైనటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఎక్కడెక్కడ వలసలు వెళ్ళి బతకాలి, లేదంటే స్థానికంగా కూలి పనో నాలి పనో ఆటో వేసుకుని బతకాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఈరోజు తాండపాడు దగ్గర 70 లక్షలు పెట్టి స్కిల్ హబ్ సెంటర్ కట్టించారు. కట్టించారు కానీ అది ఎక్కడ కాకుండా అది పనిలో లేకుండా పోయింది. దాదాపు 70 లక్షల రూపాయలు వృధా అయిపోయినాయి. కూటమి ప్రభుత్వం ఎక్కడెక్కడో ఉపాధి కల్పిస్తాం, ఈరోజు రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి, ఈరోజు జిల్లాలకు మేము పరిశ్రమలు కల్పిస్తాము, ఓర్వకల్లు పారిశ్రామిక హబ్ చేస్తామని చెప్తున్నారు. అది చేసేదేమో అది మంచిదే, దాన్ని మేము స్వాగతిస్తున్నాం. అయితే తక్షణము మీరు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ఈ స్కిల్ డెవలప్మెంట్ ని అభివృద్ధి చేస్తామని ఫస్ట్ ఆ స్కిల్ డెవలప్మెంట్స్ ని అభివృద్ధి చేయండి. ఈ రోజు తాండపాడు దగ్గర ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టండి. అక్కడ ఏదైనా ఫర్నిచర్ తీసుకొచ్చి అక్కడ ఏదైనా వాళ్ళు అదేదైనా రన్ చేస్తే ఈరోజు నిరుద్యోగ యువతకు ఏదైనా స్కిల్ నేర్చుకోవడానికి అక్కడ అవకాశం ఉంటుంది. అదేం లేకపోవడం వల్ల వాళ్ళు ఎక్కడెక్కడో వెళ్ళి బతకాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి మేము డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే స్కిల్ డెవలప్ సెంటర్ను అందుబాటులోకి తీసుకురావాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు యువకులకు కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం అధికారం రాకముందు మేము ఎక్కడైతే పెండింగ్ ఉన్న స్కిల్ డెవలప్మెంట్ అన్ని కూడా పూర్తి చేసి యువతకు ఉపాధి వచ్చే విధంగా స్కిల్ నేర్పిస్తామనేసి చెప్పడం జరిగింది. కానీ గతంలో తాండపాడు దగ్గర ఐటీఐ కాలేజ్ దగ్గర 5 సెంట్ల భూమి కొని 70 లక్షలు ఖర్చు పెట్టి అక్కడ స్కిల్ హబ్ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ అక్కడ ఎక్విప్మెంట్స్ లేవని పేరుతో, లేదంటే ల్యాబ్స్ లేవని పేరుతో, లేదంటే సిస్టమ్స్ లేవని పేరుతో అక్కడ 70 లక్షలు పెట్టిన ఖర్చు వృధా అవుతుంది. ఎందుకంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ల్యాబ్స్ లేవు, కంప్యూటర్ లేవు. కాబట్టి ఏదైతే టీడీపీ కూటమి ప్రభుత్వం గతంలో చెప్పిన హామీ ప్రకారం అక్కడ ఉన్న స్కిల్ హబ్ లో ల్యాబ్స్ పెట్టాలి, అదే ఎక్విప్మెంట్స్ పెట్టాలి, కుర్చీలు పెట్టాలి, ఇవన్నీ పెడితే నిరుద్యోగులు అక్కడ స్కిల్ నేర్చుకొని బయట ఏదైనా ఉపాధి కల్పించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా టీడీపీ కూటమి ప్రభుత్వం ఆ రకంగా ఆలోచించాలి. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. మేము నిరుద్యోగులకి అక్కడ ఉపాధి కల్పిస్తాము, లేదంటే స్కిల్ నేర్పిస్తున్నాము, చాలా స్కిల్ సెంటర్లు ఉన్నాయంటున్నారు. కానీ అక్కడ ఏదైతే 70 లక్షలు ఖర్చు పెట్టి స్కిల్ డెవలప్మెంట్ ఇంతవరకు దాన్ని ఉపయోగంలోకి తేవాలి. ఆ ఉపయోగం రావాలి అంటే ఇవన్నీ కూడా ఎక్విప్మెంట్స్ కల్పించాలనేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు అబ్దుల్లా, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి.